హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను చౌ చౌ లేదా బెంగుళూరు వంకాయ అని పిలిచే ఈ వంకాయతో మంచి ఫ్రై చేసి చూపించబోతున్నానండి. సాంబార్, కర్రీ, మసాలా కర్రీ వంటివి చేసుకొని ఉంటాం కదండీ. నేను చూపించిన విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. రైస్‌కి, రసంకి, సైడ్ డిష్‌లోకి సూపర్ టేస్టీగా ఉండడంలే కాకుండా చపాతీకి కూడా బాగుంటుందండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక సీమ వంకాయ తీసుకొని పీల్ తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు తీసుకున్నానండి. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్‌గా ఉన్న కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 3 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి. మీరు పూర్తిగా పచ్చిమిర్చి కారంతోనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. 3 యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 ఇంచు అల్లంని ఇలా క్లీన్ చేసి కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ వేయకుండా డ్రైగా పౌడర్ లాగా వచ్చేలాగా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాటర్ ఏమి అవసరం పడదండి ఈ పేస్ట్‌లోనే. ఇలా మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి సెపరేట్‌గా పెట్టుకుంటే మన మసాలా అయితే రెడీ అయిపోతుందండి. దీనితోనే మనం ఈ ట్రై చేయబోతున్నామండి. నేను వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిలాడుతూ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన పోపు దినుసులు ఇందులో యాడ్ చేసుకోవచ్చునండి. పోపు మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి 2 యాడ్ చేసుకోవాలండి. మీరు పచ్చిమిర్చి ఫ్లేవర్తోనే చేసుకోవచ్చునండి. నేను తాలింపులో 2 ఎండుమిర్చి మాత్రం యాడ్ చేసుకుంటున్నానండి. మరి కారం ఏమి యాడ్ చేయమండి ఇందులో. ఎండుమిర్చి కూడా ఒక 2 సెకండ్స్ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని 2 యాడ్ చేసుకుంటున్నానండి. మీడియం సైజు ఉంటే సరిపోతుందండి. ఆనియన్స్ మొత్తం కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ అయితే ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక రెంబ ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు వేసుకోవాలండి. ఏ ఫ్రైలోకైనా పచ్చి కరివేపాకు వేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్‌తో టేస్ట్ అయితే మరింత పెరుగుతుందండి మీరు చేసుకునే ఫ్రైకి. ఏ ఫ్రై చేసినా కూడా స్కిప్ చేయకుండా కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెంగుళూరు వంకాయ లేదా సీమ వంకాయని యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి. మరీ ఎక్కువ సేపేం పట్టదండి వీటిని ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్లో ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 10 మినిట్స్లో మగ్గిపోతుందండి. చూడండి, ఇలా లిడ్ క్లోజ్ చేసుకుంటూ కలుపుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా 10 మినిట్స్లో మగ్గిపోతుందండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయాయో. ఇలా ఒక స్పూన్‌తో గుచ్చి చూస్తే ఫ్రై అయిందా లేదా అనేది మనకి తెలుస్తుందండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఫ్రై అయిపోతుందో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఆయిల్‌లో మగ్గుతూ ఈ మొత్తానికి కూడా బాగా పడుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్‌లో అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఆయిల్‌లో మగ్గనిస్తే మనకి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, పొడి పొడిలాడుతూ డ్రై ఫ్రైగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నం, రసం తింటున్నప్పుడు ఎప్పుడు కర్రీలు, పప్పుచారులోనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ కూడా నచ్చుతుందండి. నేను చూపించిన విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చపాతీలో కూడా తినవచ్చునండి. చాలా బాగుంటుందండి. చూసారుగా, చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఎప్పుడూ చేసుకునే ఫ్రైలు కాకుండా డిఫరెంట్‌గా ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని చూడండి. అందరికీ కూడా చాలా నచ్చుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.